హాయ్ ఫ్రెండ్స్, సైట్కి అయితే వచ్చామండి. ఇవాళ ఇక్కడ ఆనపాదులు అవి పెట్టాం కదా, బాగానే పాకుతున్నాయి. మళ్ళీ పైకి కట్టాలి దీన్ని. సో ఫస్ట్ అయితే ఇవాళ గులాబీలతో హార్వెస్ట్ మొదలు పెట్టబోతున్నాను. భలే ఉంది కదా ఇది, ఇంత పెద్ద రోజు వచ్చిందో చూడండి. అసలు చాలా అందంగా ఉంది. బట్ ఇది మనం కటింగ్ చేస్తేనే మళ్ళీ చిగుళ్ళు వచ్చి బాగా ఖుషిగా తయారవుతుంది. సో మళ్ళీ మాకు వచ్చేటప్పటికి 4-5 రోజులు అయిపోతుంది. సో వదిలేయడం ఎందుకు అని అన్నీ కోసేస్తున్నాయి. ఇవాళ ఇంట్లో కొంచెం మనం వాటర్ దాంట్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇవాళ పువ్వులతో హార్వెస్ట్ మొదలుపెట్టాను. అండ్ ఇవన్నీ కూడా కటింగ్ చేశాం కదా, పూత అయితే వస్తుంది చూడాలి. ఇక్కడ ఒక గులాబీ ఉంది, ఇక్కడ ఒక రోజ్ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసిన. అండ్ ఇంకా అక్కడ ఉన్నాయి, అవి కూడా కోస్తాను. పప్పాయాస్ అండి రెడీ అయింది, 3-4 కాయలు. నాకు ఇచ్చేయండి, పట్టుకోనా, అవి పట్టుకుంటాను. ఇవెల్లా వెజిటబుల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ కాకపోతే చిక్కుళ్ళు అవి పెట్టాం కదా, చాలా బాగా మంచి వెరైటీస్ వచ్చినాయి అనిపిస్తుంది. పాతవి బాగలేదు కానీ ఈ రోజు మాత్రం చాలా బాగా సర్వైవ్ అయింది. ఎంత ఎండల్లో కూడా పాడవలేదు అసలు మొక్క. మరి ఇది ఆర్కిడ్ రోజు ఏంటో తెలీదు. ఇందులో ఇంకో కలర్ ఉంటే తీసుకోవచ్చు. యాక్చువల్గా అంత బాగుంది. ఇంట్లో కూడా భలే వస్తున్నాయి పువ్వులు. సో సైట్లో ఫస్ట్ టైం అనమాట పువ్వులు హార్వెస్ట్ చేయడం. ఇవన్నీ గుత్తులు కాస్తుంది భలే. కట్ చేసి వస్తే మళ్ళీ పక్క నుంచి చక్కగా చిగురులు పెట్టుకొని వస్తాయి. ఇవన్నీ కట్ చేసేద్దాం. మనకి ఎప్పుడైనా పూజలప్పుడు పనికొస్తే ఇలాగా మంచిగా పోస్తే. సో ఇవి వచ్చినాయి. అండ్ ఆల్రెడీ పపాయాస్ ఉంటే హార్వెస్ట్ చేసాం. ఇంకొన్ని వంకాయలు అవి ఉన్నాయి, కోసేస్తాను. ఈ మధ్య కొంచెం వాచ్మెన్ లేకపోవడం వల్ల సైట్ చాలా డల్గా కనిపిస్తుంది. అంటే మొక్కలన్నీ ఎలా పడితే పెరుగు ఉన్నాయి, కలుపు మొక్కలు అవి వచ్చేసినాయి అనమాట. అవన్నీ ఎప్పటికప్పుడు తీయించుకోవాలి. ఈ పందిరి వేసాం కదండి చిక్కుడికి, సక్సెస్ అనిపిస్తుంది. చక్కగా చూడండి పోతొచ్చి. అండ్ ఈ వెరైటీ కూడా మనకి కాయ చూస్తే ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో అని. సో ఈ కాయ చూస్తే అనిపిస్తుంది టేస్ట్ అయితే బాగుంటాయి, డౌట్ లేదు. కొంచెం పురుగు అయితే స్టార్ట్ అయినట్టుంది. అండ్ ఇక్కడ గ్రేప్ కూడా అనండి, మొత్తం కటింగ్ చేసాం కదా, చక్కగా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇది అవ్వకపోయినా ద్రాక్ష దీని మీదకి అల్లించవచ్చు కదా అన్న ఉద్దేశం ఉండేది. సో అందుకని ఒక కొమ్మ దీని మీదకి మార్చేసాం. అండ్ నెక్స్ట్ కాకరకాయలు. మంచిగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. కాకపోతే ఇదంతా కొంచెం చీమలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఇవే బాగా కనిపిస్తున్నాయండి, కాకరకాయలు ఒకటి. యాలకుల మొక్క మాత్రం భలే పెరుగుతుంది. తోట ఏమో వస్తే బాగుంది, చాలా బాగా పెరుగుతుంది. గ్రోత్ అయితే బాగుంది యాలకులకి.
ఇక్కడ అన్నీ చేయలే, కొంచెం నాకు ఎక్కడ కాలు పెట్టాలని భయం వేస్తుంది. ఇందాక ఇక్కడ ఎక్కడో గట్టిగా పెద్ద చీమల పుట్టే ఉంది, కాకపోతే కాకరకాయ కోసం రాక తప్పట్లేదు. ఇక్కడ 2 చిక్కుళ్ళు పెట్టాను కదా, యువతల చిక్కుడు అయితే చాలా బాగుంది. ఇందాకే కోసే కొన్ని కాయలు. ఈ చిక్కుడు పాద అయితే బాగుంది, కాయలు చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయండి. ఇవన్నీ మంచి వెరైటీ వంకాయలు పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ముళ్ళు ఉన్నాయి వీటికి. సో ఫైనల్గా ఇవాళ వచ్చిన హార్వెస్ట్ అండి. ఇలా ఫ్లవర్స్ కూడా కోసం ఆనపవి రావాలి, అసలు ఏంటో ఆనపకాయలు రాలేదు. ఈవేళ ఇంకా 2 ఏవో పువ్వులు వస్తాయి, పాలినేషన్ చేశాను. సో నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చిక్కుడు కొత్త వెరైటీస్ పెట్టాను కదా, అవైతే చాలా బాగున్నాయి కాయలు, చూపిస్తా చూడండి. సో ఇలా ఉన్నాయన్నమాట కాయ. నాకు తెలిసి ఇది టేస్ట్ బాగుండొచ్చు అనుకుంటున్నా. సో సమ్మర్లో ఎంతవరకు చిక్కుళ్ళు కాస్తాయో చూద్దాం. ఈ వెల్ట్కైతే ఇదే వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.